అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో రికార్డ్ చేస్తున్నారు. అదే సమయంలో పోలీసులు బయట ఈ ఘటనలో ఉన్న కీలక వ్యక్తుల్ని అరెస్టు చేస్తున్నారు. అసలు పోలీసుల మాట వినకుండా మొత్తం థియేటర్ ని కంట్రోల్ చేసిన బౌన్సర్లపై దృష్టి పెట్టారు. బౌన్సర్ల టీంను లీడ్ చేసినటువంటి యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఎక్కడ అవుట్డోర్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా యాంటోనీ తన టీం బౌన్సర్స్ తో వెళ్లి క్రౌడ్ ని కంట్రోల్ చేస్తారని తెలుస్తోంది. ఆ రోజున సంధ్యా థియేటర్ కు కనీసం 50 నుండి 60 మంది బౌన్సర్ల టీంతో యాంటోనీ అల్లు అర్జున్ రావడానికి 3 గంటల ముందే వెళ్లి థియేటర్ ను ఆధీనంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసుల మాట కూడా వారు వినలేదని చెబుతున్నారు. అర్జున్ వచ్చిన సమయంలో పోలీసులని కూడా నెట్టివేశారు. తొక్కిసలాట ఘటన విషయాన్ని చెప్పి ఆయనను థియేటర్ నుండి పంపించేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా బౌన్సర్లు అడ్డుకున్నారు. అందుకే పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదివారం ప్రెస్ మీట్ లో బౌన్సర్లపై మండిపడ్డారు. పోలీసులు ఇంతకు ముందులా ఈ కేసును చూడడం లేదు, చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపణలు చేస్తున్నందున అసలు మొత్తం ఘటనలో వీడియో సాక్ష్యాలతో అన్ని కోర్టు ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అల్లు అర్జున్ కి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇప్పటికైతే అర్జున్ ని మళ్లీ అదుపులోకి తీసుకునే అవకాశాలు లేవని చెబుతున్నారు. యాంటోనీ పోలీసులకు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ను బట్టి అల్లు అర్జున్ కేసు విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అల్లు అర్జున్ బౌన్సర్ల గురించి కూడా ప్రశ్నలు అడగనున్నారు పోలీసులు. అభిమానులపై బౌన్సర్లు దాడి గురించి ప్రశ్నించనున్నారు పోలీసులు. పోలీసులకు సంబంధించిన ప్రశ్నలైతే ఇలా ఉన్నాయి. థియేటర్ కి వస్తున్నట్లుగా మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు? రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా? పర్మిషన్ నిరాకరించినట్లుగా మీకెవరూ చెప్పలేదా? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్ కి వచ్చారు? రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్ లోనే ఉన్నప్పుడు తెలీదా? ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా? మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? ఎక్కడి నుండి వచ్చారు? అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలేంటి? ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి? ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? మీరు 2 గంటల 45 నిమిషాలకు థియేటర్ లో ఉన్నది వాస్తవం కాదా? 850 మీటర్లు ఎందుకు రోడ్ షో చేశారు? వెళ్లేటప్పుడు మళ్లీ అభివాదం ఎందుకు చేయవలసి వచ్చింది అని ఉన్నాయి. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.